భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ అయితే జరిగింది. టీ20 వరల్డ్ కప్‌లో ఫస్ట్ మ్యాచ్. అంటే ఆఫ్‌కోర్స్ అటు పాకిస్తాన్‌కి కొన్ని మ్యాచ్‌లు జరిగాయి. భారత్‌కి కొన్ని మ్యాచ్‌లు జరిగాయి. కానీ వీళ్ళిద్దరూ కలిసి ఆడిన మొదటి మ్యాచ్ ఇది. అయితే పాకిస్తాన్ జట్టయితే మాత్రం బాయ్‌కాట్ చేసేస్తాం భారత్‌తో మ్యాచ్ ఆడమని చెప్పేసి చాలా రకాలుగా వేషాలేసింది. కానీ చివరాఖరికి తోక ముడుచుకొని, తోక జాడించకుండా బుద్ధిగా వచ్చి భారత్‌తో మ్యాచ్ ఆడి ఘోరంగా ఓటమి పాలయ్యి, మొహం చూపించుకోవడానికి గూడా వీల్లేని పరిస్థితుల్లో టీ20 వరల్డ్ కప్‌లో మిగిలిన మ్యాచ్‌లు ఆడడానికి సిద్ధపడింది. అయితే ఇప్పుడు మిగిలిన జట్లలో ఏ జట్టైనా గనక కొద్దిగా అటు ఇటు ఆడి మంచిగా గనక తేల్చుకుంటే సూపర్ 8కి గూడా వెళ్ళలేని పరిస్థితి పాకిస్తాన్. అయితే నిజానికి భారత జట్టు గెలిచింది పాకిస్తాన్ పైన. అది కూడా 61 పరుగుల తేడాతో అనంగానే మన భారతదేశం మొత్తం ఇంకొకసారి చెప్పాలి అంటే దీపావళి చేసేసుకున్నారు. దీపావళి, దసరా, వినాయక చవితి అన్నీ కలిపిన ఒక పండగను చేసుకున్నారు. అంటే ఎక్కడ పడితే అక్కడ క్రాకర్స్ కాల్చడం అయితేనేమి గానీ, లేకపోతే సూపర్ సెలబ్రేషన్స్ ఆకాశాన్ని అంటేసాయి. అయితే మన భారత్ కాకుండా ఇంకొక దేశం వాళ్ళు కూడా సూపర్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. యెస్. మీరు గెస్ చేసింది కరెక్టే. ఎవరో కాదు. ఖచ్చితంగా అది ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆటగాళ్ళే. ఆటగాళ్ళు మాత్రమే కాదండి. ఆఫ్ఘనిస్తాన్ దేశ ప్రజలు మొత్తం కూడా భారత్ చేతుల్లో పాకిస్తాన్ ఓడిపోవడంతో ఇక వాళ్ళు సంబరాలు చేసుకున్నారు. ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా అబ్బాయిలందరూ గుంపులుగా వచ్చి పాకిస్తాన్ ఓడిపోయినందుకు కాదు, భారత్ గెలిచినందుకు కూడా మేము సెలబ్రేషన్స్ చేస్తున్నాము అంటూ వాళ్ళు సోషల్ మీడియాలో రికార్డ్ చేసి పెడుతున్నారు. అది కాస్త ప్రస్తుతం అంతా కూడా వైరల్ అయిపోయింది. అంతేకాకుండా భారత జెండాని, అలాగే మన త్రివర్ణ పతాకాన్ని, ఇండియాని హ్యాష్‌ట్యాగ్ చేస్తూ వాళ్ళు ఎంతలాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే ఆహ్, ఇంకా భారత్‌ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోయారనమాట. అంత హ్యాపీ ఫీల్ అవుతున్నారు. పాకిస్తాన్‌కి అసలు ఆడడమే అనవసరం. ఈ వరల్డ్ కప్ నుంచి తీసేయండి అంటూ కూడా రోడ్ల మీదకొచ్చి రచ్చ చేసేస్తున్నారు. అయితే ఇది చూసిన వాళ్ళందరూ కూడా ముఖ్యంగా సోషల్ మీడియాలో ఒక అసలు నిజంగా ఇది నమ్మలేకుండా ఉంది అంటూ చెప్తున్నారు. అంతేకాదు ఫ్రెండ్స్, ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆటగాళ్ళు కూడా పాకిస్తాన్ జట్టు భారత్ చేతుల్లో ఓడిపోయినందుకు హ్యాపీ ఫీల్ అవుతున్నారు. భారత జట్టుకి కంగ్రాచ్యులేషన్స్ అంటూ ఒక గ్రూప్ ఫోటో కూడా పెట్టారు. ఇదంతా చూసిన తర్వాత పాకిస్తాన్‌కి నోట్లో నుంచి మాట లేదు. నిజం చెప్పాలి అంటే అసలు అందరూ కూడా బిక్క మొహాలేసేసారు. మొహాలందరివి నల్లగా మసిపూసి మాడిపోయాయన్నమాట. అంతలాగా దారుణంగా ఉండిపోయాయి. అయితే ఇక పాకిస్తాన్ జట్టు చేసేదేం లేదు. సూపర్ 8కి ఏదో ఒక మ్యాచ్ గెలిచి వెళ్ళడం తప్ప.